పాణ్యం నియోజకవర్గం సంబంధించిన కమిటీల నిర్మాణం కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది। ఈ మీటింగ్ మేమంతా కూడా మా కార్యకర్తలతో మాట్లాడి తొందరలోనే ఈ పాణ్యం నియోజకవర్గం సంబంధించిన ఈ కమిటీలన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది। అంటే జిల్లా అధ్యక్షునిగా అందరికంటే ముందు నా బాధ్యత ఫస్ట్ ముందు నిర్వర్తించాలి కాబట్టి పాణ్యం నియోజకవర్గం నుంచి అదేవిధంగా మా కార్యకర్తలు నాయకులను కూడా కోరడం జరిగింది। అందరికీ మనం ఆదర్శంగా ఉండాలి, ముందు మన కమిటీలన్నీ కూడా పూర్తి చేయమని చెప్పి మా నాయకులకు కార్యకర్తలకు కూడా అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది। మొత్తం మా నాయకులు కార్యకర్తలందరూ కూడా తొందరలోనే పూర్తి చేస్తామని కూడా ఈ మీటింగ్లో వాళ్ళందరూ హామీ ఇవ్వడం జరిగింది। కాబట్టి మేము ఒకటే మా పార్టీ తరఫున నాయకులకు కార్యకర్తలకు అందరికి కూడా ఖచ్చితంగా భరోసా ఉంటాం। నాయకులకు సంబంధించిన వరకు కార్యకర్తలకు సంబంధించిన వరకు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందిని కూడా మేము చేయడానికి మా శక్తి వంచన అంటే మేము ఎంతవరకు చేయడానికి అవకాశం ఉందో అంత ఖచ్చితంగా చేస్తామని కూడా మా నాయకులకు కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాం। ఇంకా తెలుగుదేశం నాయకులు ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది। జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఏరియాలో అయితే ఏ ఏరియాలో ఫ్యాక్టరీలు పెడితే ఆ చుట్టుపక్కల గ్రామాలకు 70% ఉద్యోగాలు ఆ గ్రామంలో చదువుకునే వాళ్లకు ఆ ఫ్యాక్టరీలో ఏ అర్హతలకు ఉద్యోగాలు ఉన్నాయో ఆ ఉద్యోగాలన్నీ కూడా వాళ్ళ స్థాయిని బట్టి అంటే వాళ్ళ చదువును బట్టి ఖచ్చితంగా అటువంటి వాళ్ళకి ఇవ్వాలి। ఇప్పుడు కర్నూలు జిల్లాలో జరుగుతున్నది ఓరోకల్లు మండలంలో జరుగుతున్నది ఏమంటే వాళ్ళందరూ ఎంప్లాయ్మెంట్ అంటే తెలుగుదేశం నాయకులు ఇచ్చిన లిస్టుని ఎంప్లాయ్మెంట్ అధికారులు చేయడం జరుగుతుంది। నేను నిన్న ఎంప్లాయ్మెంట్ అధికారితో మాట్లాడాను, నువ్వు ఏ విధంగా మొత్తం 70% ఆ గ్రామాలకు ఇవ్వాలి, మీరు ఎంప్లాయ్మెంట్ అంటే ఆ ఊళ్ళో ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ చేసుకుంటారా? ఎంప్లాయ్మెంట్ లేదు మేము లిస్ట్ అన్నాడు। మీరు ఆ గ్రామాలకు 4 గ్రామాలకు మీరు ఆ గ్రామంలో ఉండే మీరు ఏ విధంగా అంటే మేము పేపర్ స్టేట్మెంట్ ఇస్తాం పేపర్ అని మాకు ఎవరైనా చదువు రాని వాళ్ళ పరిస్థితి ఏమని అడగడం జరిగింది। మీరు ముందు అన్ని గ్రామాల్లో దండోరు వేయించాల్సిన అవసరం ఉంది। పలానా రోజు మేము ఇక్కడ మీటింగ్ మామూలుగా ఇక్కడ కర్నూలు టౌన్లో కాదు జరపాల్సింది, మొత్తం ఫ్యాక్టరీ ఎక్కడ ఉందో అక్కడ ఉద్యోగస్తులు ఎంప్లాయ్మెంట్ వాళ్లకు జాబ్ మేళ ఆడ జరపాలి। కానీ మేము ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో జరుపుతాం, మాకు నచ్చినట్టు మా లిస్టు ఆ ఊరోళ్ళని కాకుండా వేరే వాళ్ళనికి ఇస్తాం, ఎవరో నాయకులు ఇంకోరు చెప్పినట్టు ఇస్తామంటే మాత్రం ఆ కంపెనీ యాజమాన్యాన్ని మాత్రం ఎవరిని కూడా ఒప్పుకుంటే ప్రసక్తే లేదు। ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన చట్టం భూములు కోల్పోయిన ప్రతి ఒక్క రైతుకు కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది। వాళ్ళ ఏంటో ఉద్యోగ అర్హతను బట్టి వాళ్ళకి ఎవరికైతే ఎంత ఎడ్యుకేషన్ ఉందో దాన్ని బట్టి వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం ఉంది। దాన్ని ఖచ్చితంగా ఫాలో కావాల్సిన అవసరం ఉంది। దాన్ని ఖచ్చితంగా ఫాలో అయ్యేంత వరకు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు। ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్తో కూడా చెప్పడం జరిగింది, మీరు ముందు అంటే కలెక్టర్ గారు కూడా థ్యాంక్ చెప్పాలి, ఆమె కూడా స్పందించడం కరెక్టే కదా, ఆమె 70% ఆ గ్రామాలకు ఇవ్వాల్సిందే కదా, మీరు ఎందుకు ఇవ్వడం లేదు? ముందు నేనుండి ఆ గ్రామాలకు రాలేదు మేడం అంటే మొత్తం లిస్టు తెప్పించుకొని చూస్తాను, అట్లా అన్యాయం జరిగితే వాళ్ళను రద్దు చేసి మళ్ళీ ఆ గ్రామంలోనే ఖచ్చితంగా చేస్తామని చెప్పడం జరిగింది। ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేస్తాం। ఎక్కడైనా సరే ఇండస్ట్రీస్ వస్తే మాత్రం ఎవరైతే రైతులు కోల్పోయినారో భూములు కోల్పోయిన కుటుంబాలకు ఎవరైతే ఆ గ్రామంలో ఉన్నారో ఆ అర్హతను బట్టి వాళ్ళకందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది। నిర్మాణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। మా పార్టీ కమిటీలు గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి అలాగే కమిటీల నిర్మాణం కోసం ఈరోజు ఈ కార్యక్రమం మేము ఏర్పాటు చేసుకున్నాం। ఈ కార్యక్రమానికి మాకున్న కార్యకర్తలు అలాగే నాయకులు అందరూ కూడా వాళ్ళు కమిటీలు ఇన్ టైంలో కంప్లీట్ చేసి వాళ్ళకు డిజిటలైజేషన్ కంప్లీట్ చేయాలని ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది। ఖచ్చితంగా ఏదైతే మేము ఇచ్చిన టయానికి డెడ్లైన్కి వాళ్ళు కంప్లీట్ చేసి ఖచ్చితంగా పాణ్యం నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో పెడతామని తెలియజేయడం జరిగింది। ఎందుకంటే ఇది ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట, మనము ఫస్ట్ కంప్లీట్ చేసి ఇది ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పాణ్యం కంప్లీట్ చేస్తామని చెప్పారు। సో ఈరోజు చూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరు కూడా ఆనందంగా లేరని తెలియజేయచ్చు। ఎందుకంటే విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, రైతులు కావచ్చు, అనేక మంది ఎవ్వరూ కూడా ఈరోజు సాటిస్ఫైగా లేరు। ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అతి తక్కువ టైంలోనే వ్యతిరేకం తెచ్చుకున్న ప్రభుత్వం ఏదంటే అది కూటమి ప్రభుత్వం అని చెప్పచ్చు। అందుకనే మళ్ళీ
ఎప్పుడెప్పుడు మళ్ళా మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూసే పరిస్థితి ఉంది. కాబట్టి మేము కూడా ఈరోజు మా కార్యకర్తల కోసం వాళ్ళందరికీ కూడా త్వరలోనే ఐడి కార్డ్స్ ఇచ్చి మా పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసి ఖచ్చితంగా రాబోయే కాలంలో మా జగన్మోహన్ రెడ్డి గారు 2029కి ఖచ్చితంగా సీఎం చేసుకుంటామని తెలియజేస్తూ థ్యాంక్ యూ.